ఈ మధ్య సతీష్ గారు వైసీపీ నేతల్ని వరుసగా కేసులు వెంటాడుతూ ఉన్నాయి. ఇప్పటికే సీదిరి అప్పలరాజు రిమాండ్ లో ఉన్నారు. తమ్మినేని సీతారాం మాజీ శాసనసభ స్పీకర్ ఆయన అబ్స్కాండ్ లో ఉన్నారు. జోగి రమేష్ మీద గృహ హింస అలాగే హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. ఇప్పుడు రోజా మాజీ మంత్రి ఆర్కే రోజాపై కేసు నోటీసులు కూడా ఇచ్చారు. 30న హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సో రోజా వైసీపీ అధికారంలో ఉండగా ఏ రకంగా చంద్రబాబు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద మాట్లాడారో చూసాము. ఆ తర్వాత రెడ్ బుక్ లో రోజా పేరే ముందుంది, ఫస్ట్ టాప్ 5 లో అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రోజా అరెస్టు. అప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా చాలా అవినీతికి పాల్పడింది కాబట్టి కోట్ల రూపాయల అవినీతి అవకతవకలు జరిగాయి కాబట్టి రోజా అరెస్ట్ అవుతుంది అని చెప్పి జనసేన నేతలు కూడా చాలా మంది అన్నారు. కానీ ఇప్పటి వరకు అటువంటిది ఏమీ జరగలేదు. ఇప్పుడు తాజాగా మరోసారి ఈ అంశం చర్చకు వచ్చింది. నోటీసులు ఇచ్చారు, 30న విచారణకు హాజరు కావాలన్నారు. రోజా అరెస్ట్ అవుతారు అనేది జరుగుతున్న ప్రచారం ఏంటి, ఏమంటారు? ఇక్కడ ఇష్యూ ఫస్ట్ ఎందుకు నోటీసులు ఇచ్చారు, ఎందుకు కేసు నమోదైంది అనేది మొదట మనం వివరించి చెప్దాం. సమస్య ఏమైందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ నేతల కుటుంబాల్లోనున్న మహిళలపై ఒక ప్రముఖ పత్రిక అవాస్తవ కథనాలు ప్రచురించిందన్నది వైసీపీ చేసిన ప్రధాన ఆరోపణ. దానికి నిరసనగా తిరుపతి నగరంలో రోజా అలాగే బోమన కరుణాకర్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో ఆ పత్రిక ప్రతులను దహనం చేస్తూ ఒక నిరసన చేపట్టారు. ఇది కేసుకి ప్రధానంగా కారణమైంది. అంటే శాంతి భద్రతలను విఘాతం కలిగించారన్న నెపంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అందరితో ఆగకుండా ఈ 30వ తేదీన తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో విచారణ అధికారి ముందు హాజరు కావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ నిర్ణీత సమయానికి హాజరు కాకపోతే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద ముందస్తు సమాచారం లేకుండా నేరుగా అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే విచారణ అధికారి ముందుకు హాజరు కావాలని చెప్పారు. ఈ రోజు డేట్ ఎంత? 27. ఇంకా 3 రోజుల సమయం ఉంది. ఈ 3 రోజుల్లోపు ఎవరైతే ఈ నోటీసులు ఇచ్చారో, కేసు నమోదైందో ఆ విచారణ అధికారి ముందు వీళ్ళు హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తారు. నాకు తెలిసిన సమాచారం మేరకు బోమన రోజా హాజరు కాకపోవచ్చు. అంటే 30వ తారీఖున బోమన రోజా అరెస్ట్ ఖాయం అన్న వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే మేము చేసిన దాంట్లో తప్పే ఉంది అన్నది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకరితో మాట్లాడినప్పుడు ఆఫ్ ది రికార్డుగా చెబుతోంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటి? కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు, పత్రికా స్వేచ్ఛ ముసుగులో తమ నేతల కుటుంబాల్లో మహిళలను అపకీర్తి పాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అన్నది రోజా అడుగుతున్న అంశం. అందుకు ఇదంతా చూస్తుంటే 30వ తారీఖున ఆమె విచారణ అధికారికి ముందు హాజరయ్యే అవకాశాలు దాదాపు లేవు. హాజరు కాకపోతే ముందస్తు సమాచారం ఇవ్వకుండా, చూడండి అక్కడ బిఎన్ఎస్ కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీస్ ఇచ్చారు రోజాకి. రోజా మేమేం తప్పు చేశాము, మా కుటుంబాలు మహిళల పైన పత్రికా స్వేచ్ఛ పేరుతో కథనాలు రాస్తారా, నేను చేసిన తప్పేంటో నాకు క్వశ్చన్ చేస్తున్నారు. అంటే విచారణ అధికారి ముందు హాజరు కారు అనేది మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 30వ తారీఖున విచారణ అధికారికి ముందు రోజా బోమన హాజరు కారు. ప్రత్యేకంగా రోజా అరెస్ట్ ఖాయం. ఎందుకంటే ఆ నోటీసులు ఏం చెప్పారు? మీరు హాజరు కాకపోతే బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) కింద ముందస్తు సమాచారం లేకుండా నేరుగా అరెస్టు చేయాల్సి వస్తుంది అని నోటీసుల్లో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రోజా అరెస్టు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అసలు రోజా మీరు ఇందాక అన్నట్టుగా ఒక నటిగానే కాకుండా ఆమె రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఫైర్ బ్రాండ్, టీడీపీలో ఉన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న, మంత్రిగా ఉన్న ఆమె చేసిన వ్యాఖ్యలు కొంత దుమారం రేపిన సందర్భాలు ఉన్నాయి. అలాగే బయట కూడా వివాదాలు, అంటే ఆమె నటిగా ఉన్న తర్వాత జబర్దస్త్ జడ్జిగా ఉన్న, అలాంటివి కూడా కొన్ని వివాదాలు కారణమైన పరిస్థితి మనకు కనిపించింది. కానీ రోజా ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే రోజా అరెస్ట్ ఖాయం, ఆ టార్గెటెడ్ లిస్ట్ లో రోజా కూడా ఉంటారు అని టీడీపీ నేతలు చాలా సందర్భాల్లో మాట్లాడారు. అలాగే ఆ చిత్తూరు తిరుపతి సభల్లో కూడా వచ్చేది మేమే రోజా గుర్తుపెట్టుకొని చాలా అగ్రనేతలు కూడా మాట్లాడారు. అందుకు ఇది రాజకీయ కక్ష సాధింప అంటే ఒక రకంగా కక్ష సాధింపుని పూర్తిగా అనలేము. కానీ అదే సందర్భంలో బిఎన్ఎస్ఎస్ 35(3) కింద నోటీస్ ఇవ్వడం అనేది ఇంట్రెస్టింగ్. ఇక్కడికి ఏంటంటే సిఆర్పిసి కింద ఇవ్వాలి, కానీ బిఎన్ఎస్ఎస్ 35(3) కింద ఇచ్చారంటే ఇప్పుడు ఈ కొత్త చట్టం వచ్చింది. కొత్త చట్టంలో ఇది ఎందుకు కీలకం అంటే ముందస్తు సమాచారం లేకుండా అరెస్ట్ చేస్తా ఉన్నారు. అందులో నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని అంటుంది. కానీ రోజా ఆమె విచారణ అధికారికి ముందు హాజరు కాదు కాబట్టి ఖచ్చితంగా
అరెస్ట్ అవ్వడం ఖాయం అనేది కనిపిస్తోంది. ప్రశ్నించే గొంతులు నొక్కేందుకు కేసులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్యూని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనేది ఆసక్తికరం. ఇప్పుడు అందరూ ఎదురు చూడాల్సింది ఏంటంటే ఏపీ రాజకీయాలు ఈ 30వ తేదీ డెడ్ లైన్ అనేది పెద్ద హాట్ టాపిక్. ఒకటే భూమన హాజరవుతారా, న్యాయ పోరాటానికి సిద్ధమవుతారా, రోజా హాజరవుతారా, న్యాయ పోరాటానికి సిద్ధమవుతారా, హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామని BNS 35(3) కింద నోటీస్ ఇచ్చారు కాబట్టి ముందస్తు సమాచారం లేకుండా రోజా అరెస్ట్ చేస్తారా? రోజా అయితే ఈ విషయంలో అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. నేనెందుకు సమాధానం చెప్పాలి, పత్రికా స్వేచ్ఛ పేరుతో నచ్చినట్టుగా రాస్తారా, నేను ఏం తప్పు చేశానన్నది ఆమె అడుగుతున్నది. మరి ఇప్పుడు పోలీసులు ఆ విధంగా సెక్షన్స్ ఇచ్చారు కాబట్టి ఆమె అరెస్ట్ అయితే మాత్రం కొంత రాజకీయంగా కొంత దుమారం రేగే అవకాశం కనిపిస్తుంది.